రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని స్థానిక బీవే నగర్ కట్టపై గల పోచమ్మ తల్లి బంగారు మైసమ్మ యొక్క గోల్డెన్ టెంపుల్ ఈరోజు అమావాస్య కావడంతో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మహా అన్న ప్రసాద వితరణ కొనసాగింది. సిరిసిల్లలో ప్రత్యేకంగా ప్రతి అమావాస్యకు మహా అన్న ప్రసాద వితరణ కొనసాగుతుంది. ఈ కార్యక్రమాల్లో అమ్మవార్లను దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అమ్మవారి యొక్క చల్లని చూపు దయ వల్ల భక్తుల యొక్క కోరికలు నెరవేరడంతో భక్తుల సంఖ్య దినదినము పెరుగుతూ వస్తుంది. ఆషాఢ మాసంలో అయితే ఈ ఆలయమంతా జనంతో కిక్కిరిసిపోతుంది. శ్రీ కట్టమైసమ్మ తల్లి పోచమ్మ తల్లి గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ కమిటీ యొక్క అధ్యక్షులు కొండ ప్రతాప్ గారు, ఉపాధ్యక్షులు బింగి జగిరి గారు, ప్రధాన కార్యదర్శి యనగందుల శ్రీనివాస్ గారు, అలాగే సలహాదారులు సభ్యులు అవధూత రాములు గారు, వేముల రామస్వామి గారు, ఇరకాల ఆనంద్ గారు, దసరా రాజేశం గారు, మేరుగు సుదర్శన్ గారు, గాజర్ల సమ్మయ్య గారు, తడక జగన్ గారు, కోడం రమేష్ గారు, బైరి రాజమల్లు గారు, జనార్దన్ గారు ఈ యొక్క కమిటీలో తమ సంపూర్ణ సేవలు అందిస్తున్నారు. అలాగే ఆలయ అర్చకులు ప్రత్యేక శ్రద్ధతో పూజలు నిర్వహిస్తున్నారు. అన్న ప్రసాదము మరి వడ్డించుకోండి. ఇంకా కార్యకారి అమ్మ కన్నా అమ్మ జగత్తులని ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కొండ ప్రతాప్ గారు మాట్లాడుతూ, శ్రీ కట్టమైసమ్మ పోచమ్మ తల్లి గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు ప్రతి నెల 1000 మందికి చేయాలన్న ఉద్దేశంతో కమిటీ సభ్యులు దీన్ని ఒక నిర్ణయం తీసుకొని మరి ఎందుకంటే అమ్మవారు పవర్ఫుల్ కాబట్టి మొక్కిన మొక్కులు కోరికలు తీర్చే తల్లి కాబట్టి ఈ తల్లి యొక్క శక్తి ప్రభావం ఉంది కనుక ఇక్కడే కాదు మహారాష్ట్ర నుంచి వెళ్ళి అదేవిధంగా ఈ మన కరీంనగర్, హైదరాబాద్, సిద్దిపేట ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చి అమ్మవారికి చేసి మొక్కిపోతున్నారు కాబట్టి చాలా మంచి పవర్ఫుల్ తల్లి అమ్మవారు. కట్టమైసమ్మ పోచమ్మ తల్లి రెండు ఒకే జాగాలో ఎక్కడ లేవు కాబట్టి ఈ యొక్క అమ్మవారి స్థానము ఈ యొక్క జాగా పవిత్రమైంది, చాలా పవర్ఫుల్ ఉంది కనుక చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు మొక్కి కోరికలు నెరవేర్చుకుంటారు కాబట్టి ఈ సందర్భాలలో ప్రతి అమావాస్య రోజున అమ్మవార్లకు అన్న సంతర్పణ చేస్తున్నాము.
ఈ దీనికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు మరి వాళ్ళ పుట్టినరోజు కావచ్చు, అదే విధంగా పెళ్లి రోజు కావచ్చు, ఇతర కార్యక్రమాల సందర్భాన కూడా అమ్మవారికి డొనేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భాలలోనే ఈ ప్రతి నెల అమ్మవారికి అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. కాబట్టి మిగతా ఎవరున్నా కానీ ఈ గుడి కమిటీని సంప్రదించి మీరు వారి పేర్లు నమోదు చేసుకోవాలి. కాబట్టి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే మేర్గు సుదర్శన్ గారు మాట్లాడుతూ, ఈ కట్టమైసమ్మ పోషవ తల్లి ఇలా వెలిచిరు కాబట్టి దీని విషయం ఏంటంటే మేము చాలా రోజులే అనుకుంటున్నాం ప్రతి అమాస పెట్టాలనే కోరికతోని అమ్మవారు మాకు కలిగించింది. ఎందుకంటే మాధవ సేవ అనేది మనం ఉన్నాము. కాకపోతే అందరూ మనం ఉన్నప్పుడే సహకారం చేయాలని దీని డొనేషన్ కానీ వస్తు రూపం కానీ ఏ రూపకమైన దీనికి మేము ఒక నంబర్ ఇచ్చినాం. దానికి సహకరించాలని మా యొక్క మనవి. ఏ మొక్కులు ఉన్నా కానీ అమ్మవారు మొక్కులు చేస్తే ప్రతి ఒక్కటి అవుతుంది. కాబట్టి మేము ప్రత్యేకించే నిర్ణయం తీసుకొని మా కమిటీలో దీని ఒక శక్తి రూపంగా కాల్చి మా కడుపు లోపల చేసి సహకరించాలనే దాన్ని మాకు సంకల్పం గుర్తించింది అమ్మవారు. అందరూ ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మీ అందరినీ నేను కోరుకుంటూ జై పోషవ తల్లి కట్టమైసమ్మ పోచమ్మ తల్లి బంగారు మైసమ్మ తల్లి యొక్క దీవెనలు మనందరి పట్ల ఉండాలని కోరుకుంటూ జై పోచమ్మ తల్లి, జై మైసమ్మ తల్లి అంటూ కామెంట్ చేయండి. వీడియోను లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.